హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే ఎక్కడ చూసినా కూడా మన తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ వర్షాలు, హెవీ రెయిన్స్ ఉన్నాయి కదండి. అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఏదైనా అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను కదా, వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతూ ఉందండి. యాక్చువల్గా నిన్న అయితే కంటిన్యూ రెయిన్ అనమాట. మొన్న కూడా పడింది కానీ కంటిన్యూగా పడలేదు. బట్ నిన్న అయితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, కంటిన్యూగా కాస్త బాగానే పడుతూ ఉంది. వెదర్ అంతా కూడా చాలా కూల్ అయిపోయిందండి. ఎస్పెషల్లీ ఈ సీజన్లో మనం ఏంటంటే ఇట్లా ఉన్నప్పుడు బయట వాతావరణం కంపల్సరీ మనము వేడి నీళ్ళు తాగడం వల్ల మనకు తొందరగా జలుబు కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ కాఫ్ కానీ రాకుండా ముందుగానే జాగ్రత్త పడితే మనకి ఇంకా మళ్ళీ మెడిసిన్స్ వేసుకునే పని అయితే తప్పుతుందండి. ఆ సఫరింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. నిజంగా జలుబు చేస్తే మాత్రము ఏ పని చేయలేము, తలంతా పట్టేసినట్టు ఉంటుంది కదా. అందుకోసం నేను ఈ సీజన్లో అయితే ఎస్పెషల్లీ మర్చిపోకుండా కషాయాలు చేసుకుంటూ ఉన్నానండి. ఇవాళ అయితే నేరేడు ఆకుల కషాయం చేశాను. నెక్స్ట్ వీడియోలో 2-3 రకాల కషాయాలు అయితే చూపిస్తాను. ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, డైలీ ఏదో ఒక రక కషాయం తాగితే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడైతే నేను శుక్రవారము వరలక్ష్మి వ్రతం అయితే చేస్తూ ఉన్నాను. అంటే జస్ట్ పూజ మాత్రమే చేసుకుంటూ ఉన్నానండి సింపుల్గా. మాకైతే ఈసారి పండగ లేదు కాబట్టి జస్ట్ పూజ వరకు మాత్రమే సింపుల్గా చేసుకుంటూ ఉన్నాను. ఇలాగా ఫస్ట్ అయితే నేను స్వీట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇవాళ జస్ట్ స్వీట్ మాత్రమే ప్రిపేర్ చేశాను. పెసరపప్పు పాయసం చేస్తూ ఉన్నాను. నాకైతే చాలా బాగా కుదురుతుందండి పెసరపప్పు పాయసం. ఎప్పుడు చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మా మమ్మీకి అయితే చాలా చాలా ఇష్టం నేను చేసేది. ఇవాళ అయితే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా హెల్తీ స్వీట్ అని చెప్పచ్చు. యాక్చువల్గా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే పెసలు తీసుకున్నాను, పెసరపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం శనగపప్పు 1 స్పూన్ అలా శనగపప్పు తీసుకున్నాను. ఆ రెండు బాగా కడిగేసి 2-3 సార్లు కడగాలండి. ఎందుకంటే ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలాగా ఏవైనా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ రైస్, ఈ మధ్య నేను కొత్తగా రైస్ బ్యాగ్ తెప్పించాను. అది స్టార్టింగ్ నుంచి కూడా నేను వాష్ చేస్తూ ఉన్నప్పుడు ఒక స్మూత్ లేయర్ లాగా వచ్చి పైనంతా కూడా వాటర్ బాగా కలర్ వైట్ కలర్ లాగా వచ్చేస్తుందన్నమాట. ఏవో పౌడర్స్ అయితే మిక్స్ చేస్తూ ఉన్నట్టు నాకైతే అనిపించిందండి. నిజంగా పురుగులు పట్టకుండా ఈజీగా. సో మీరైతే కేర్ఫుల్గా 2-3 సార్లు వాష్ చేసుకొని తర్వాత వండుకోండి. ఇప్పుడైతే ఒక పక్క కొంచెం టీ పెట్టుకున్నాను. అలాగే ఇంకా స్వీట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఇదంతా కూడా ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ నేను ఏం చేశాననే చూపిస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఆ రోజు మా వారు ఆఫీస్కి వెళ్ళారు, బాబు కూడా స్కూల్కి వెళ్ళాడు. సో వచ్చిన తర్వాత అందరం ఉంటాం కదా, అలా పూజ చేసుకుంటే కొంచెం అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా అని వాళ్ళు వచ్చిన తర్వాత నేనైతే పూజ చేసుకున్నానండి. కొంచెం టీ ఉంటే వేడి చేసుకొని తాగుతూ ఉన్నాను. ఇంకా బయట వర్షం పడుతూ ఉంది కదా, కొంచెం వేడివేడిగా టీ తాగేసి ఆ తర్వాత స్వీట్ ప్రిపేర్ చేద్దామని ఇలా పెట్టానండి. నేను అంతే ఇంకా బాగా పొంగిపోయిందనమాట. మళ్ళీ ఇంకో స్టవ్లోకి అయితే మార్చాను. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇలా ఏవైనా పప్పులు అలా మనము కాస్త కుక్ చేసేటప్పుడు స్పూన్ అన్న అడ్డం పెట్టాలి. అప్పుడు అదంతా పొంగు అనేది బయటికి రాకుండా ఉంటుంది. బట్ నేను లిడ్ సైడ్కి పెట్టా కూడా పొంగిపోయిందనమాట. అందుకనే చెప్తూ ఉన్నాను. అనవసరంగా స్టవ్ క్లీనింగ్ ఇవన్నీ కూడా అడిషనల్ వర్క్స్ కదా. ఆల్రెడీ నాకైతే మెయిడ్ చాలా రోజులు రాలేదండి. అందుకనేసే నాకు అసలు నిజంగా స్టవ్ కూడా నా మీద నిజంగా రివేజ్ తీర్చుకుంది అనిపించింది. డైలీ ఏదో ఒకటి పొంగడం, డైలీ అసలు పాలు పొంగడం అయితే రెగ్యులర్గా పొంగుతూ వచ్చాయన్నమాట. ఓ రోజు టీ, ఓ రోజు పాలు, ఇలాగ స్వీట్ ఒకరోజు అలా జరుగుతూ ఉన్నింది. బట్ స్టిల్ ఓకే అనుకొని నేనైతే డైలీ ఇంకా పెద్దగా దాన్ని థింక్ చేయకుండా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. బట్ 1-2 రోజులు అయితే వదిలేశానండి. ఒక స్టవ్ అయితే నిజంగా టీ పొంగింది కానీ నేనైతే ఇంక క్లీన్ చేయలేదు. నాకు విసుగు అనిపించేసింది నిజంగా. అసలు కంటిన్యూగా ఏదో ఒకటి ఇలా జరిగిపోతూ ఉన్నాయి ఈ మధ్య అయితే. నాకు మెయిన్ ఏంటంటే మెయిడ్ టైంకి వచ్చి పని చేయకపోతే నాకు అదొక టెన్షన్ లాగా అయిపోతుంది. ఏ పని నేను పీస్ఫుల్గా చేసుకోలేను. యాక్చువల్గా వీడియోస్ కూడా షూట్ చేయలేకపోతున్నాను దానికోసమే. ఇప్పుడైతే ఇంకా కాస్త టీ తాగుతూ అలా బయటికి చూస్తూ ఉన్నాను అనమాట. వర్షం అయితే బాగా పడుతూ ఉందండి. చాలా చల్లగా అయిపోయింది వెదర్ కూడా.
కరెంట్ అయితే ఇంకా బీభత్సంగా పోతుందనమాట. అసలు పోతుంది, వస్తుంది. కరెంట్ పోవడం, రావడం, పోవడం, రావడం ఇలాగే జరుగుతుంది. బట్ ఓకే అనిపించింది ఒక విధంగా. కరెంటు కంప్లీట్‌గా పోతే మళ్ళీ మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ కరెంట్ మీద డిపెండ్ అయ్యే పనులు చేసుకోవాలంటే అవ్వదు కదా! అప్పుడప్పుడు వచ్చినప్పుడన్నా అలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు అనిపించింది. ఇప్పుడైతే ఇంకా కొంచెం పెసరపప్పు అనేది మనం మామూలుగా కుక్కర్‌లో పెట్టనవసరం లేదండి. కుక్కర్‌లో పెడితే మరీ స్మాష్ అయిపోయి టేస్ట్ బాగుండదు. అందుకనేసి ఇలా మనం ఒక బౌల్‌లో ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఇలా కాస్త కుక్ అయిపోయిన తర్వాత పాలు యాడ్ చేశాననమాట. అంటే మ్యాక్సిమం కుక్ అయిపోయింది 80%. ఆ టైంలో మనం పాలు యాడ్ చేయాలి. ముందే యాడ్ చేసినా కూడా సరిగ్గా మనకి మెత్తగా అవ్వదు పెసరపప్పు. అందుకనేసి చెప్తూ ఉన్నాను. ఇంకా ఇందులోకి మనము సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి. మా బాబుకి ఇష్టం లేదని వేయట్లేదు. ఇంకా తర్వాత ఇలాచీ కూడా అది కుక్ అయ్యే లోపల కొంచెం అలా పౌడర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. యాక్చువల్గా ఈ పాలు కాచిన కంటైనర్ గురించి కూడా అడిగారండి ఇంతకుముందు వీడియోస్లో. నేను 1-2 వీడియోస్ పెడుతూ ఉన్నప్పుడు అడుగుతూ ఉన్నారు. బట్ స్టిల్ నేను వాటికైతే రెస్పాన్స్ ఇవ్వలేకపోయాను. ఇది యాక్చువల్గా నేను అమెజాన్లో తీసుకోలేదండి. ఏవో క్రెడిట్ కార్డ్ పాయింట్స్కి ఏదో వెబ్సైట్ నుంచి తీసుకున్నాను కాబట్టి నేను అది కంపెనీ జస్ట్ ఏది అనేది నెక్స్ట్ చూసి చెప్తాను. ఆ పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు. బట్ అది బాగుంది. కానీ ఏంటంటే అంచు ఒకవైపు కొంచెం ఎడ్జ్ ముందుకు వచ్చి ఉంటే ఈజీగా పాలు వేరే వాటిలోకి షిఫ్ట్ చేయడానికి బాగుంటుంది అనిపించింది. అలా లేకపోవడం వల్ల పాలు కిందికి కొంచెం లీక్ అయిపోతాయండి మనం వేటిలో అయినా చేంజ్ చేయాలనుకుంటే. అదొక్కటే అనిపించింది. కానీ అది కంటైనర్ అయితే మనకి ఇలా పొడుగ్గా వచ్చి స్పేస్ సేవింగ్కి బాగుందన్నమాట. ఇప్పుడు పాలు యాడ్ చేశాను కదా, ఆ తర్వాత పూర్తిగా మెత్తగా అయిపోయింది. కొంచెం పలుకులుగానే ఉండాలి, మరీ స్మాష్ అయిపోకుండా పలుకులుగా ఉన్నప్పుడే ఇలాగా కుంకుమ పువ్వు యాడ్ చేశానండి. యాక్చువల్గా డాడీ తెచ్చిచ్చారు. ఇది ఎక్కడి నుంచి తెచ్చారనేది నాకు గుర్తు రావట్లేదు. దుబాయ్ నుంచి తెచ్చినట్టున్నారు వెళ్ళినప్పుడు. చాలా చాలా బాగుందన్నమాట. ప్యూర్గా ఉంది, మంచి ఫ్లేవర్ అండి. ఆ స్మెల్ అయితే చాలా డిఫరెంట్గా, అసలు చాలా రిచ్ ఫ్లేవర్ అనేది యాడ్ అయినట్టు అనిపించింది నాకు నిజంగా. అందుకే నేను సేమియా పాయసంలోకి వేస్తున్నాను, ఈ మధ్య కేసరి బాత్లోకి వేస్తూ ఉన్నాను. ఇలాగ స్వీట్స్లోకి అయితే కొంచెం కుంకుమ పువ్వు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత బెల్లము ఈ మధ్య నేను చూపించాను కదండి, ఇలాగా జ్యూస్ లాగా అయిపోతుంది, అంటే సెమీ సాలిడ్ లాగా అయిపోతుంది. బట్ టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అంటే ఇందులో కొంచెం డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా చిన్న చిన్న మనకి ఇసుకలాగా అలా తగులుతుంది కదా, అలా ఏం అనిపించలేదు. చాలా ప్యూర్గా ఉందన్నమాట. అందుకనేసి నేను 2-3 సార్లు యూస్ చేశానండి. అందుకనేసి నేను ఇలా డైరెక్ట్గానే వేసేస్తూ ఉన్నాను ఇవాళైతే. మామూలుగా అయితే బెల్లం మనం తీసుకున్నప్పుడు ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ వేసి ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి ఫిల్టర్ చేయండి. అప్పుడైతే దాంట్లో ఏదైనా ఇసుక అలా ఉన్నా కూడా సపరేట్ అయిపోతుంది. ఇలా ఇందులోనే వేసేసి డైరెక్ట్గా సిమ్లో పెడుతూ ఉన్నాను. హైలో పెడితే ఏంటంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఒక్కొక్కసారి. బెల్లంని బట్టి కూడా ఉంటుంది. మనం ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని కాస్త బెల్లం అంతా కరిగిన తర్వాత ఇంకా సిమ్లోనే ఉంచేయాలి. ఈ టైం నుంచి కూడా సిమ్లో ఉంచేసి కాస్త బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇలాచీ, ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి ఇవన్నీ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి చేయండి. చాలా చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్వీట్ అనమాట. నాకైతే ఇది చాలా చాలా ఇష్టం అండి. అందుకనే నేను ఏ పండగైనా కూడా మ్యాక్సిమం ఈజీ కూడా నాకు ఇష్టం అని చేస్తూ ఉంటాను. మా బాబుకి అయితే అస్సలు ఇష్టం లేదు. సేమియా పాయసం అయినా తింటాడు కానీ ఇదైతే అస్సలు తిండు. బట్ ఇవాళ అయితే ఇది ప్రిపేర్ చేయాలనిపించింది, ప్రిపేర్ చేశాను. ఇలాగే ఇలాచి ఫైనల్గా యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసింది కదండి, అందుకు ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అయిందనమాట. ఒక పక్క అయితే నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని దూరగా వేయించుకోవాలి. మరి డార్క్ అయిపోకూడదు అనమాట. కొంచెం దూరగా వేయించుకొని ఫైనల్గా మనం ఈ స్వీట్ అంతా కూడా అంతా కుక్ అయిపోయింది, స్టవ్ ఆపేసిన తర్వాత యాడ్ చేయాలన్నమాట. బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ, అప్పుడైతేనే మనకి క్రిస్పీగా మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మీకు కాస్త ఎక్కువ టైము, అంటే మార్నింగ్ చేశారనుకోండి, పిల్లలకి ఈవినింగ్ పెట్టాలి అలా అనుకున్నప్పుడు మీరు ఆ కంటైనర్లో అలాగే వదిలేయకుండా హాట్ బాక్స్లో పెట్టండి. అప్పుడైతే ఫ్రెష్గా అలాగే జ్యూసీగా ఉంటుందన్నమాట. లేకపోతే గట్టి పడిపోయి ముద్దలాగా అయిపోతుంది.
ఒక్కొక్కసారి కొంచెం గట్టిపడింది అన్నప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కాచి పాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇందులో పాలు వేసి కాచామంటే ఒక్కొక్కసారి విరిగే ఛాన్స్ ఉంటుందండి, అందుకని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా చామంతులు అయితే తెప్పించాను. వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారికి చామంతులు చాలా చాలా ఇష్టం కదా. నాకు కూడా ఎస్పెషల్లీ ఏంటంటే పూజ గదిలో పసుపు కలర్ పువ్వులు కనిపిస్తూ ఉంటే చాలా కళగా అనిపిస్తుంది. అందుకనేసి చామంతులు అయితే తెప్పించానండి. చాలా చాలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఇలాగా చామంతులు అయితే పూజా గదిలో అన్నీ డెకరేట్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి వీడియో అయితే చూపిస్తూ ఉన్నాను. మార్నింగ్ అయితే పూజ చేసినప్పుడు మా గార్డెన్లో పువ్వులన్నీ తెచ్చిపెట్టాం కదా, అవన్నీ తీసేసి ఒకసారి అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలాగ నీట్గా చామంతులతో డెకరేట్ చేసుకున్నానండి. యాక్చువల్గా నేనైతే కలశం పెట్టి పూజ చేస్తాను. నా దగ్గర వెండి పువ్వులు ఉన్నాయన్నమాట, గోల్డ్ కోటెడ్వి వెండి పువ్వులు ఉన్నాయి. సో అవి కూడా పెట్టి పూజ చేసేదాన్ని. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు ఎవ్రీ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తాను అనేది ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా చూపించాను. సో ఇప్పుడైతే చేయకూడదు కాబట్టి చేయట్లేదండి. అయినా కూడా సింపుల్గా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. కామాక్షి దీపం అయితే ఎంత కళగా కనిపిస్తూ ఉందంటే, నేను ఇది యాక్చువల్గా వనస్థలిపురంలో సునీత హోమ్ డెకర్లో తీసుకున్నానండి. ఆ షాప్లో అందులో అన్ని బ్రాస్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి, బట్ కొంచెం ప్రైజీగానే ఉంటాయండి. కానీ కొన్ని యూనిక్ ఐటమ్స్ అయితే మనం పిక్ చేసుకోవడానికి కలెక్షన్ బాగుంటుంది. నేను వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. అదైతే ప్రైస్ 1800 పడ్డదండి. ఇంతకుముందు ఒక వీడియోలో కమెంట్ సెక్షన్లో అడిగారు, అందుకని చెప్తూ ఉన్నాను. ప్రతి పండగకి ఈ మధ్యకాలంలో నేను ఏం చేస్తూ ఉన్నానంటే, నార్మల్గా నేను కొన్ని శ్లోకాలు అవి చదువుకుంటాను. ఆ తర్వాత విష్ణు సహస్రనామంలో అట్లీస్ట్ ఒక 11 శ్లోకాలు కానీ అలా చదువుకుంటూ ఉంటానండి. విష్ణు సహస్రనామము డైలీ చదవడం అయినా, అట్లీస్ట్ మీకు చదవడానికి టైం లేకపోతే వినడం వల్ల అయినా కూడా మనకి మెయిన్ మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా స్ట్రెస్ లాగా అనిపించినా, హెడేక్గా ఉన్నా, మనసు బాగాలేకపోయినా, నెగిటివ్ వైబ్స్ ఏవైనా మనకి కలుగుతూ ఉన్నప్పుడు విష్ణు సహస్రనామం వినండి పెట్టుకొని, మనకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మీరు ఎవరైనా జాబ్కి వెళ్తూ ఉన్నా కూడా ఇలా కాసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విష్ణు సహస్రనామం ఆ ట్రావెలింగ్ టైంలో విన్నా కూడా మనకి బోలెడని మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే కలుగుతాయి. ఆ తర్వాత ఇంకా పైన గార్డెన్లో నుంచి ఫ్లవర్స్ అయితే తెచ్చానండి. మొగ్గలు తెచ్చాను, సెంటు జాజులు. అవి ఇలా వాటర్లో వేసి పెడితే కాసేపటికి విడిగిపోతాయి. చాలా కొన్ని పువ్వులు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఎండాకాలంలో మొక్క అంతా కూడా బాగా పాడైపోయిందండి, సగం మొక్క ఎండిపోయింది. అంటూ తెచ్చాను, పెట్టాను మళ్ళీ కొత్త ఊరు నుంచి తెచ్చి, బట్ అవి కూడా ఇంకా రావట్లేదు. చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట ఫ్లవర్స్. ఆ తర్వాత ఇంకా కిచెన్లో ఫస్ట్ అయితే ఆయిల్స్ అయిపోయాయి అనమాట. కోల్డ్ ప్రెస్ ఆయిలే వాడుతూ ఉన్నానని చెప్పాను కదా, ఒక 4 to 5 months అవుతూ ఉన్నట్టుందండి, నాకైతే గుర్తుంది అంతవరకే. అప్పటి నుంచి కూడా నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్సే తెప్పిస్తూ ఉన్నాను. ఇంకా నార్మల్ ఆయిల్ అనేది పూర్తిగా అవాయిడ్ చేశానండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెప్పించుకోకూడదని అయితే డిసైడ్ అయిపోయాను. మా ఇంటి దగ్గరే ఒక షాప్ ఉందన్నమాట. కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఒకటి, సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి, ఈసారి గ్రౌండ్నట్ ఆయిల్ తెప్పించాను. ఒకసారి సిసేమి ఆయిల్ తెప్పిస్తాను, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా ప్రతి మంత్ ఒక 2 బాటిల్స్ అయితే అవుతూ ఉంటాయండి నాకు. 2.5 బాటిల్స్ అయితే అవుతాయి. ఒక్కొక్కటి 1 లీటర్ బాటిల్ అనమాట. ఇలాగా 2 కంటైనర్స్ సపరేట్గా పెట్టుకున్నాను, వాటిలో వేసి పెట్టుకుంటాను. సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా డీప్ ఫ్రైస్కి యూజ్ చేస్తూ ఉంటాను. ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తిరగమాతకి అలా యూజ్ చేసుకుంటానండి కర్రీస్లోకి. ఇలాగ వేరుశనక్కాయల నూనె కానీ నువ్వుల నూనె కానీ మనకి కర్రీస్లోకి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ క్యాన్స్ కూడా నేను అగ్రోమెక్లో తీసుకున్నానండి. క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగున్నాయి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.